నమస్తే అండి. ఈ సమ్మర్లో మా పిల్లల రొటీన్ నా రొటీన్ ఎలా ఉంటుందో చూపించడంతో పాటు నా కష్టానికి మంచి రోజులు రాబోతున్నాయని ఎందుకన్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నా రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రోడక్ట్స్ రెడీ చేసుకోవడం, పార్సిల్స్ రెడీ చేసుకోవడం, ఇంకోవైపు ఇంట్లో పని, వంట పని, క్షణం తీరిక లేకుండా నా రొటీన్ ఉంటుందండి. ఇక నేను హెర్బల్ ఆయిల్ తయారు చేస్తాను కదండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే మందార చెట్టు కనిపిస్తే పూలు మొగ్గలు కోసుకొని ఇంటికి తెచ్చుకున్నాక ఆయిల్ రెడీ చేశాను. నేను తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నింటిలో కస్టమర్స్కి బాగా నచ్చిన ప్రోడక్ట్ అయితే హెర్బల్ ఆయిలేనండి. ప్రతి 2-3 వారాలకి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళడం, మందార పూలు తెచ్చుకోవడం, ఆయిల్ రెడీ చేసుకోవడం. కలబంద కూడా నేను అమ్మాళ్ళ ఇంటి నుండే తెచ్చుకుంటున్నాను. అమ్మాళ్ళ ఊర్లో అయితే ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అడిగిన వెంటనే ఇచ్చేవాళ్ళు అయితే వాళ్ళను అడిగి మందార పూలు, కలబంద తెచ్చుకుంటాను. ప్రస్తుతానికి మందార పూలు, కలబంద బయట తెచ్చుకుంటున్నాను. త్వరలో అవి కూడా మా చేలోనే ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ నేను 30-40 లీటర్స్ ఒకేసారి తయారు చేసేయడం కాకుండా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేస్తున్నానండి. నేను తయారు చేసే ఈ హెర్బల్ ఆయిల్ 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇందులో వేసేవన్నీ ఆయిల్ తక్కువ, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వీలైనంత ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఎంత ఎక్కువ వేస్తే హెయిర్కి అంత బెనిఫిట్ ఉంటుంది. అందుకే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మంచి సువాసన వచ్చేంత వరకు మరగబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నానండి. ఇలా ఒకరోజు ఆయిల్ తయారు చేసుకోవడం, ఇంకో రోజు ఇంకో ప్రోడక్ట్ రెడీ చేసుకుంటూ ప్రతిరోజు ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటున్నానండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన గురించే ఏమో కానివ్వండి, ఈ సంవత్సరం అసలు ఎండాకాలం లాగే లేదు. ఒక వారం ఎండ బాగా కాస్తే ఇంకో వారం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షం వల్ల టైంకి చేయవలసిన పనులు చాలా పెండింగ్ పడ్డాయండి. చల్లమిరపకాయలు, గుమ్మడి వడియాలు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. వాతావరణం బాగాలేనందువల్ల ఈ 2 ప్రస్తుతం స్టాక్ లేదండి. వర్షాలు తగ్గగానే మీకు ఫ్రెష్గా రెడీ చేసి పంపిస్తాను. అప్పటి వరకు కొంచెం అర్థం చేసుకొని వెయిట్ చేయగలరు. ఎండగా ఉన్నప్పుడు ఇలా ఏవో ఒకటి తయారు చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవడం, వర్షం వచ్చినప్పుడు టైం వేస్ట్ కాకుండా వేరే పని ఏమైనా ఉంటే అవి చేసుకోవడం. మే 1st వారంలో వర్షాలు పడ్డాయి కదండి. ఆ రోజు నేను సిరికి కొన్ని డ్రెస్సులు కుట్టాను. డ్రెస్సులు అంటే కట్ పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసులు కొని కుట్టాను. ఈ కట్ పీసెస్ నేను 3 నెలల క్రితం వైజాగ్ వెళ్ళాను కదండి, అప్పుడు వైజాగ్లో తీసుకున్నాను. వైజాగ్లో చిన్న షాపింగ్ చేశాను, కానీ నాకు ఫ్రీ టైం లేక మీతో షేర్ చేసుకోలేదు. ఇది పోచంపల్లి మెటీరియల్ అండి. నేను టాప్ కుట్టుకుందామని 2 మీటర్లు తీసుకున్నాను. తర్వాత చూపించే 3 రకాల కట్ పీసెస్ సిరికి స్కర్ట్స్ కానీ ఫ్రాక్స్ కానీ కుడదామని పక్కన పెట్టాను. ఈలోగా మా ఇంటికి ఒక పర్సన్ వచ్చారండి. నా కష్టానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాను కదండి, ఈ రూపంలో వచ్చిందనమాట. ఈయనకి నెలకి 50 కేజీల కారం కావాలటండి, అలాగే బెల్లం, మల్టీగ్రెయిన్ ఆటో కూడా కావాలటండి. ఈసారిది ప్రకాశం జిల్లా అటండి. వీడియో చూసి మేము తయారు చేసే ప్రాసెస్ నచ్చి ప్రకాశం నుంచి వచ్చారటండి. చేసే ప్రాసెస్లో అయితే అలానే కావాలంటారా? నేనైతే మంచి మార్కెట్ వచ్చేసరికి చాలా ఇది కడిగి అన్ని చేసి అదే కావాలి. కడిగి నీట్గా చేయాలి, ప్రాసెస్ చేసే చేయాలి. మీరు ప్రాసెస్ చేసి చేసేటప్పుడు 5 కేజీలు 10 కేజీలు ఇస్తాము, మరిన్ని ఇవ్వలేమని అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మాకు ఇట్లా కాదు, మాకు ఈ ప్యాకెట్ కాదు, మాకు 50 కిలోల ప్యాకెట్స్ అక్కడ కావాలి. అలా ఆ సార్తో బిజినెస్ గురించి కొంతసేపు మాట్లాడి తర్వాత పిల్లలకి భోజనం పెట్టేశాను. కరెక్ట్గా ఆ సార్ వచ్చినప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి. వర్షం తగ్గే వరకు బిజినెస్ గురించే మాట్లాడుకున్నాం. మేముండే వాతావరణాన్ని కళ్ళారా చూశారు కాబట్టి నమ్మకంగా మాకు కారం ఆర్డర్ ఇవ్వగలిగితే నెలకి 100 కేజీల కారం అయినా ఇవ్వడానికి రెడీ అండి. కానీ చూడాలి. ఓకేనండి. ఇక్కడ మా పిల్లలతో పాటు ఇంకో 2 పిల్లలు కనిపిస్తున్నారు కదండి. అందులో పాపేమో మా ఆడపడుచు గారి 3వ పాప, బాబేమో మా చిన్న చెల్లి గారి 2వ బాబు.
సమ్మర్ హాలిడేస్కి వచ్చి 10 రోజులు ఉన్నారండి. మేమైతే ఈ సమ్మర్లో మే నెల అంతా అమ్మాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. పిల్లలు కూడా నాతో పాటు నెల రోజులు అమ్మాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా ఆడపడుచు వాళ్ళేమో మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు బిజినెస్ కారణంగా వెళ్ళలేదు. మా ఆడపడుచు ఏమో టైలరింగ్ క్లాసెస్కి వెళ్తుందటండి, అందుకని తను రాలేదు. రీసెంట్గా సిరిని తీసుకొని మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. తిరిగి వచ్చేటప్పుడు 3వ పాప వస్తానంటే అత్తయ్య తీసుకుని వచ్చింది. ఇక భోజనం చేసేసిన తర్వాత పిల్లల్ని ఈ గది నీట్గా సర్దమని చెప్పాను. లాస్ట్ ఇయర్ చదివేసిన బుక్స్, అవసరం లేని బుక్స్ అన్నీ ఒకచోట, చదువుకునే బుక్స్ అన్నీ ఒకచోట పెట్టమని సిరికి చెప్పాను. నానీకేమో కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ తీసి నీట్గా సర్దమని చెప్పాను. వాళ్ళు ఆ పని చేస్తుంటే నేనేమో సిరికి కుడదామన్న డ్రెస్సులు కట్ చేసి కుట్టాను. ఇలాంటి పనులన్నీ పిల్లలకి చెప్పడం వల్ల 1 వాళ్ళు బాధ్యతగా ఉండడం నేర్చుకుంటారు, 2 టీవీకి దూరంగా ఉంటారు. ఫోన్ అయితే ఇచ్చే ఛాన్సే ఉండదండి. ఫోన్తో నాకు కంటిన్యూగా వర్క్ ఉంటుంది కాబట్టి ఫోన్ నా దగ్గరే ఉంటుంది. బట్టల విషయానికి వస్తే నేను షాపింగ్ పెద్దగా చేయనండి. సిరికి రెగ్యులర్గా వేసుకోవడం కోసం ఎక్కువగా కట్ పీసెసే కొని కుడుతూ ఉంటాను. డైలీ వేర్గా సిరికి నేను డ్రెస్సులు ఎలా సెట్ చేస్తానంటే, టాప్స్ అయితే రెడీమేడ్గా కొంటానండి. టాప్స్కి మ్యాచ్ అయ్యేలా కట్ పీసెస్ కొని స్కర్ట్స్ కానీ, ధోతి పటియాలా కానీ, సెమీ పటియాలా కానీ కుడతాను. అయితే స్కర్ట్స్ కుడితే కనుక స్కర్ట్స్లో ఉండే అన్ని వెరైటీస్ని కుడతానండి. అంటే సర్కిల్ స్కర్ట్ కానీ, నార్మల్ స్కర్ట్ కానీ, లాంగ్ స్కర్ట్ కానీ కుడతాను. ఫ్యాన్స్లో అన్ని రకాల మోడల్స్ని కుడతాను. ఇలా టాప్ రెడీమేడ్గా, బాటమ్ ఏమో ఓన్గా కుట్టడం వల్ల డ్రెస్ మొత్తం రెడీమేడ్ లుక్తో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను కొన్న కట్ పీసెస్ పన్నా పెద్దగా వచ్చిందండి. క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకని క్లాత్ ఎక్కువ వచ్చిన క్లాత్ ఏమో లాంగ్ ఫ్రాక్స్ కుట్టాను, క్లాత్ తక్కువ వచ్చిన క్లాత్ ఏమో స్కర్ట్స్ కుట్టాను. ఓ వైపు కొడుతుంటే ఇంకోవైపు సిరి కుట్టిన ఫ్రాక్స్ వేసేసుకోవడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం సమ్మర్లో పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవారండి. ఈ సమ్మర్కే అమ్మమ్మ ఇల్లు మిస్ అయ్యారు. మా ఆడపడుచు, మా మేనకోడళ్ళు సమ్మర్ మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బిజీగానే ఉంటున్నారండి. అంటే మా ఆడపడుచు టైలరింగ్ క్లాసెస్కి వెళ్తే మా మేనకోడళ్ళు కోలాటలు నేర్చుకుంటున్నారటండి. అందుకని ఈ సంవత్సరం వాళ్ళు కూడా రాలేదు. వస్తే జూన్ నెలలో వస్తారు. ఈ పాప 3వ పాప అని చెప్పాను కదండి. ఈ పాప చిన్నది కాబట్టి తను వాళ్ళ అమ్మమ్మతో పాటు వచ్చింది. వచ్చిన దగ్గర నుండి తను కూడా ఇలా చిన్న చిన్న పనులు హెల్ప్ చేసేది. వద్దని చెప్పినా సరే నేను చేస్తానని పోటీ పడి మరీ చేసేది. నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చాయనో లేదంటే ఫెయిల్ అయ్యారనో పిల్లల్ని మాటికి సూటిపోటి మాటలతో దయచేసి బాధ పెట్టకండి. పిల్లలు చదువులో రాణించగలిగితేనే జీవితంలో గెలిచినట్టు కాదు. చదువుతో పాటు నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఉంటేనే చదువుకున్న చదువుకి ఒక అర్థం ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ మా వారు వచ్చిన ఆర్డర్స్ని పార్సల్ చేస్తున్నారు. మా వారు పార్సల్ చాలా నీట్గా, చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారండి. పార్సల్ ప్యాకింగ్ గురించి అయితే కస్టమర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాకే వస్తుంది. ఎంత నీట్గా చేసినా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయండి. పార్సిల్ మేము ఎంత నీట్గా చేసినా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా నీట్గా హ్యాండిల్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే పార్సిల్ డ్యామేజ్ అయ్యి ప్రోడక్ట్స్ పాడవుతాయి. ఈ 2 నెలల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. కాబట్టి పొరపాట్లు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నేను 8th క్లాస్ చదివితే మా వారు 7th క్లాస్ చదివారండి. ఏదో ఒక విధంగా మేము చదువుకున్న కాస్త చదువు మాకు ఈ రకంగా ఉపయోగపడుతుందండి. జాబ్ చేస్తే గర్వంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి చిన్న మాట అండి. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా బ్రతకడానికే కదండి. ఏది చేసినా అది మన స్థాయికి తగ్గట్టుగా అప్పులు చేయకుండా ఉన్నంతలో హ్యాపీగా ఉంటే చాలు. ప్రతిసారి ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. ఆర్థిక సమస్యలతో సొంతిల్లు కూడా లేని వాళ్ళు, నెల నెల ఇంటి అద్దె కట్టలేని వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ ఒక్కరి మీద ఆధారపడేవాళ్ళు, బోలెడని సమస్యలతో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. నా వీడియోస్ చూసే వాళ్ళలో కొంతమంది అయినా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకుని ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటారని ఇలా ప్రతిసారి చెప్తూ ఉంటానండి. మనం బాగుంటేనే కదా మన పిల్లలు కూడా బాగుంటారు. ఓకేనండి, సిరికి కుట్టిన ఫ్రాక్స్ అయితే ఎలా ఉన్నాయండి. ఇవి రోజువారీగా వేసుకోవడానికి కుట్టానండి.
ఈ ఫ్రాక్ ముందు ఇంకో ఫ్రాక్ వేసుకుంది కదండి, ఆ ఫ్రాక్లో ఎక్స్ట్రా పీస్ మిగిలితే ఇలా టాప్ కుట్టాను. ప్యాంట్ ఏమో వాళ్ళ అన్నయ్యదండి, తనకి చిన్నగా అయిపోయినవి సిరి ఇలా వాడేసుకుంటుంది. ఆల్మోస్ట్ సిరి వేసుకునే రోజువారీ బట్టలన్నీ ఇంట్లో నేను కుట్టినవే ఉంటాయండి. ఇక ఈ సమ్మర్లో మా రొటీన్ అయితే ఇలా ఉందండి. ఆర్డర్స్ వస్తే పార్సిల్ వేసుకోవడం, ప్రోడక్ట్స్ రెడీ చేసుకోవడం, పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఈ విధంగా ఉందండి. నెలకు 50 కేజీలు 100 కేజీలు ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే చాలండి, అదే 10,000. ఓకేనండి. సిరికి కుట్టిన డ్రెస్సులు ఎలా ఉన్నాయో అలాగే లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.